భగవద్బంధువులారా నమస్తే. జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణుని అల్లరితో సందడితో బృందావనంలోని గోపగోపీజనం ఆనంద డోలికలలో నూగుతూ కాలం గడుపుతున్న సమయంలో ఒకరోజు రమణుల్ ప్రొద్దున మేలుగాంచి సఖులన్ రండంచునాత్మీయ నామములంజీరి కుచద్వయీభరములన్ మధ్యంబులల్లాడగా ప్రమదోద్ధామ గజేంద్రయానలగూచు పద్మాక్షునిన్ పాడుచున్ యమునా తీరము చేరబోయిరి గృహీతాన్యోన్య హస్తాబ్జలై. ఉదయాన్నే మేల్కొన్న గోపికలు ఒకరినొకరు రెండుని ప్రియంగా పేరు పెట్టి పిలుచుకుంటూ శ్రీకృష్ణుని స్తోత్రం చేసే పాటలు పాడుకుంటూ సన్న నడుములు అల్లాడగా గజగమనంతో ప్రేమగా ఒకరి చేతులు పట్టుకుని యమునా నది ఒడ్డుకు చేరుకున్నారు. చేరి ఒక ఏకాంత ప్రదేశంలో తాము కట్టుకున్న బట్టలు విడిచి మనసులో ఏ సంకోచం లేకుండా స్నానం చేయడంలో ఈ నిమగ్నమైపోయారు. తోయ జనయనలు యమునా తోయములందుండుటెరిగి దూరగుడయ్యం తోయజనయనుడు హరి తన తోయము గోపకులుదాను దోచెంచనృపా. దూరంగా ఉన్న శ్రీకృష్ణుడు గోపికలు యమునా నదిలో స్నానం చేస్తున్నారనే విషయం తెలుసుకొని వెంటనే తన సావాసగాళ్లతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. వారిని ఒకచోట ఉండమని సైగ చేసి మాటున దాగి నక్కి నడుచుకుంటూ వెళ్ళి గోపికల వస్త్రాలను అపహరించాడు. ఉజ్జద్గంధ గజేంద్ర గౌరవముతో యోషాంబరంబుల్ విభుండు ఆద్యుడు అర్భకు భంగి అర్భకులతో హాస్యార్థియై కొంచు తన్నధ్యంబకరణ సీతవాత జనితానందంబుతో ఎక్కే తా సద్యో ముక్త దురంత పాదపజను సంతాపమున్ నీపమున్. పురుషుడైన శ్రీకృష్ణుడు గోపికల వస్త్రములను అపహరించి సమీపంలో ఉన్న కడిమి చెట్టునెక్కాడు.